హలో ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ని హోపోనోపోనోని కలిసి యూజ్ చేస్తే మ్యాజిక్ ఎలా జరుగుతుంది? చాలామంది హోపోనోపోనోని మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనుకుంటున్నారు. బట్ హోపోనోపోనో ఏంటంటే క్లీనింగ్ టూల్ మాత్రమే. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. సో గ్లాస్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ నిండుంది కాబట్టి నేను ఏదైనా ఎక్సెస్‌గా పోస్తే ఏమవుతుంది? అది ఓవర్‌ఫ్లో అవుతుంది. సో అదే విధంగా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా నెగటివిటీ, చాలా నెగెటివ్ డేటా, మెమరీ అదంతా క్యారీ చేసుకుంటూ ఇప్పుడు నేను హెల్తీగా ఉండాలి, లేదా ఇప్పుడు నాకు ఒక జాబ్ రావాలి, లేదా ఇప్పుడు నా రిలేషన్‌షిప్ బాగుండాలి అని మేనిఫెస్టేషన్ చేస్తే రిజల్ట్స్ రావు. సో మరి హోపోనోపోనోని అండ్ లా ఆఫ్ అట్రాక్షన్‌ని కలిసి ఎలా యూజ్ చేయాలి? లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ఏంటి? మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. అండ్ హోపోనోపోనో ఏంటి? క్లీనింగ్ టూల్. ఈ రెండిటిని ఎలా యూజ్ చేయాలి? ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ మంచి వీడియోస్‌ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ ఛానల్ తొందరగా గ్రో అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంచి కంటెంట్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఐయామ్ కోచ్ నరేంద్ర. ఐయామ్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్ and law of attraction Ho'oponopono master trainer. So in this video I'm going to share everything in detail. Yes friends, నా వర్క్షాప్కి వచ్చిన వాళ్ళలో చాలా మంది మంచి మంచి రిజల్ట్స్ ఎలా తీసుకొస్తున్నారంటే బికాస్ దే ఆర్ హీలింగ్ దెమ్సెల్ఫ్. నేను ఎక్కువగా హీలింగ్ టూల్ గురించి నేను మాట్లాడతాను. హోపోనోపోనో ఎలా ఎగ్జాక్ట్గా చేయాలి అండ్ ఈఎఫ్టి, ఈ రెండు టూల్స్ని మనం క్లీనింగ్ టూల్స్ అనుకోవాలి. తర్వాత మేనిఫెస్టేషన్ పనిచేస్తుంది. సో హోపోనోపోనో అంటే ఏంటి? వెరీ సింపుల్ మీనింగ్. హోపోనోపోనో అంటే ఏంటి? ఇట్ ఈస్ టు కరెక్ట్, టు రెక్టిఫై, టు క్లీన్, టు క్లియర్. ఎస్, ఏదైనా సరే మనం రెక్టిఫై చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ నంబర్ ఉంది, 10 డిజిట్స్ ఉన్నాయి. మీరు ఏం చేశారు? ఒక డిజిట్ రాంగ్ ప్రెస్ చేస్తున్నారు, మీరు కాల్ చేస్తున్నారు. ఆ పర్సన్ కనెక్ట్ అవుతారా? కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే బికాస్ యూఆర్ డైలింగ్ రాంగ్ నంబర్, రాంగ్ నంబర్కి డయల్ చేస్తున్నారు కాబట్టి. సేమ్ వే ఇక్కడ ఇదే జరుగుతుంది. మన మెమరీ బ్యాంక్‌లో చాలా చాలా ఎర్రర్స్ ఉన్నాయి. యెస్, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం క్యారీ చేస్తున్న మెమరీస్ అవ్వచ్చు, లేదా పాస్ట్ లైఫ్ నుంచి క్యారీ చేస్తున్న మెమరీస్ అవ్వచ్చు. ఇవన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా డీప్‌గా ఉన్నాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీసే మన లైఫ్‌లో రిజల్ట్స్ రాకుండా చేస్తున్నాయి. చాలామంది లైఫ్‌లో ఫేస్ చేస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెస్ అవ్వచ్చు, లేదా మనీ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ద రూట్ కాజ్ ఈస్ వేర్? రూట్ కాజ్ ఈజ్ ఇన్ ద సబ్‌కాన్షియస్ మైండ్. మరి దాన్ని చేంజ్ చేయకుండా మనం మేనిఫెస్ట్ చేయాలి, మనీని మేనిఫెస్ట్ చేయాలి, డబ్బు నా దగ్గరికి రావాలి, రిలేషన్‌షిప్ బాగా ఉండాలి. మనం ఈ నెగటివిటీని మనం తీసేయకుండా పాజిటివిటీ మనం ఎంత యాడ్ చేసినా అది ఓవర్‌ఫ్లో అవుతుంది. దాంట్లో మాత్రం ఆ నెగటివిటీ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ దాన్ని మనం ఎంప్టీ చేయాలి. అండ్ హోపోనోపోనో చేస్తున్నప్పుడు డోంట్ థింక్ అబౌట్ మేనిఫెస్టేషన్. కంప్లీట్‌లీ లెట్ గో చేయండి. కరెక్ట్ యువర్ సెల్ఫ్. క్లియర్ ఆల్ ద డేటా, క్లియర్ ఆల్ ద మెమరీస్. ఏం మెమరీస్? నెగెటివ్ మెమరీస్. ఎందుకంటే ఇది చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారు? మదర్. హూ ఈజ్ మదర్? కాన్షియస్ మైండ్. మీరు కాన్షియస్ మైండ్‌ని మదర్ అనుకోవాలి ఇక్కడ. యెస్, మదర్ ఎలాగైతే ఒక చైల్డ్‌ని ఎలాగైతే కేర్ తీసుకుంటుంది, చైల్డ్ గురించి అంతా పట్టించుకుంటుంది. చైల్డ్ భయంగా ఉంటే మదర్ కేర్ తీసుకుంటుంది. మదర్ తనకు నచ్చజెప్పుతుంది. ఎలాగైతే ఒక మదర్ కంప్లీట్ చైల్డ్‌ని ఎలా కేర్ తీసుకుంటుందో ఇక్కడ కాన్షియస్ మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్‌ని అలాగే కేర్ చేసుకోవాలి. ఇన్నర్ చైల్డ్‌ని మనం ఎలా కేర్ చేసుకోవాలి? విత్ లాట్ ఆఫ్ లవ్, విత్ లాట్ ఆఫ్ జాయ్, విత్ లాట్ ఆఫ్ కేర్, విత్ లాట్ ఆఫ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్, లవ్, ఫర్‌గివ్‌నెస్ అనేది కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇవ్వాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సరిగ్గా లేను, నా హైట్ సరిగ్గా లేదు, నేను సరిగ్గా మాట్లాడలేను, నా కలర్ సరిగ్గా లేదు, నా నేను కాన్ఫిడెంట్‌గా ఉండను. చిన్నప్పటి నుంచి చాలా చాలా క్యారీ చేసుకుంటూ వచ్చాం. అండ్ అది ఇప్పుడు మన లైఫ్‌లో మేనిఫెస్ట్ అవుతుంది. లైఫ్‌లో హ్యాపీనెస్ లేదు, ఇది సరిగ్గా జరగట్లేదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జాబ్ ప్రాబ్లమ్, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్, మనీ ప్రాబ్లమ్‌ని మీరు ఫేస్ చేస్తున్నారు. సో క్లీన్ చేసుకోండి, క్లియర్ చేసుకోండి, రెక్టిఫై చేసుకోండి. అండ్ చేసేటప్పుడు కంప్లీట్‌లీ లెట్ గో. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లెట్టింగ్ గో. ఎందుకంటే ఆ ఎమోషన్స్‌ని, ఆ మెమరీస్‌ని మనం ఎంత క్యారీ చేసుకుంటామో అంత థాట్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి, ఫీలింగ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి, వైబ్రేషన్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఎందుకంటే ఈ నెగెటివ్ మెమరీ అంతా కూడా దీన్ని మనం మెమరీ అనొచ్చు. దీన్నే మనం డేటా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్‌టాప్‌లో, ఒక కంప్యూటర్‌లో ఏదైనా డేటా ఉంది, వైరస్ ఉంది. దాన్ని మనం ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే అది సరిగ్గా పనిచేస్తుంది. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే మనం దాన్ని డిలీట్ చేసిన తర్వాత అది రీసైకిల్ బిన్‌లో ఉంటుంది. అక్కడ కనబడట్లేదు. బట్ అది కంప్యూటర్‌లో ఇంకా ఉంది. యెస్,
ఇక్కడ కూడా అంతే అండి. మనం సప్రెస్ చేస్తున్నాం మన ఎమోషన్స్‌ని. నెగటివిటీ, యాంగర్, ఫియర్, ఎవరో మనని ఏదో అన్నారు. ఇంకా ఏదో జరుగుతుంది లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్, ప్రాబ్లమ్ ఏదైనా జరిగిందంటే దాని గురించి ఆలోచిస్తూ లేదా దాన్ని సప్రెస్ చేస్తున్నాం. ఎలా సప్రెస్ చేస్తున్నాం చాలామంది? దాన్ని మర్చిపోవడానికి టీవీ ఎక్కువగా చూడడం, మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం, కామెడీ వీడియోస్ చూడడం. సో, ఆ టైం వరకు సప్రెస్ చేస్తున్నారు. బట్ అగైన్ తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ అది బయటికొచ్చేస్తుంది. మళ్ళీ ఆ మెమరీ బయటికొచ్చేస్తుంది. మళ్ళీ ఆ డేటా బయటికొచ్చేస్తుంది. సో, ఐ హావ్ సీన్ పీపుల్ డ్యూరింగ్ మై వర్క్‌షాప్స్ వాళ్ళు స్కిన్ అలర్జీస్ నుంచి బయటకొచ్చారు. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ నుంచి బయటకొచ్చారు. అండ్ 25 ఇయర్స్ నుంచి ఉన్న అలర్జీ, స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి బయటకొచ్చిన వాళ్ళున్నారు. చిన్న పిల్లలు ఎక్కువగా అల్లరి చేసేవాళ్ళు లేదా ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఎవరైతే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ తక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే హోపోనోపోనో స్టార్ట్ చేశారో ఆ ప్రాబ్లమ్ హీల్ అయింది. ఎందుకంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ అ కాజ్, దేర్ ఇస్ అ ఎఫెక్ట్. ఒక కాజ్ ఉంటుంది, ఒక ఎఫెక్ట్ ఉంటుంది. కాజ్ ఉంటేనే ఎఫెక్ట్ ఉంటుంది. మరి నా లైఫ్‌లో జరుగుతున్నవన్నీ గూడా దానికి కాజ్ ఏంటి? నాలో ఉన్న మెమరీస్, నాలో ఉన్న డేటా, సబ్‌కాన్షియస్ మైండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్‌తో కనెక్ట్ అవుతుంది. డివైన్ పవర్‌తో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్. సూపర్ కాన్షియస్ మైండ్‌ని మనం ఏమంటాం? ఫాదర్. కాన్షియస్ మైండ్ ఏమంటాం? మదర్. అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ ఏమంటాం? చైల్డ్, ఇన్నర్ చైల్డ్ అంటాం. సో, ఈ 3 మదర్, ఫాదర్ అండ్ చైల్డ్ ఈ 3 ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, ఈ 3 ఎప్పుడైతే అలైన్‌మెంట్‌లో ఉంటాయో, ఆ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ భూమి మీదకొచ్చాము అంటే వీఆర్ ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్. వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ద గాడ్, ఫాదర్, రైట్? సో, ఆ గాడ్‌తో మనం కనెక్ట్ అయ్యాం. ఆ సోర్స్‌తో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఏ సోర్స్ అయినా సరే మీరు నమ్మే భగవంతుడు. మీరు నమ్మరా లేదా యూనివర్స్ అనుకోండి, ఇంటెలిజెన్స్ అనుకోండి. బట్ వీఆర్ కనెక్టెడ్ టు థాట్. సో, కంప్లీట్‌గా ఆ డివైన్‌తో కనెక్ట్ అయినప్పుడు డివైన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ అన్‌వాంటెడ్ మెమరీస్, డేటా, ఈ అన్‌వాంటెడ్ మెమరీస్ అన్నీ గూడా లెట్ గో చేస్తున్నాము, డిలీట్ అయితున్నాయి. సో దట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? ఇన్‌స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఇన్‌స్పిరేషన్ వస్తుంది. అంతకుముందంతా గూడా డేటా మాత్రమే, మెమరీ మాత్రమే. బట్ తర్వాత వచ్చేది ఇన్‌స్పిరేషన్. అక్కడి నుంచి మనం యాక్షన్ తీసుకున్నాం. అక్కడి నుంచి ఆ థాట్స్ అవుతాయి. అక్కడి నుంచి థాట్స్, మెమరీస్, ఫీలింగ్స్ అన్నీ గూడా క్రియేట్ అవుతుంటాయి. సో, బేసిక్‌గా ఇక్కడ మనం లెట్ గో చేస్తున్నాము, రిలీజ్ చేస్తున్నాము. సో, ఏదైనా నెగెటివ్ ఎమోషన్, ఇప్పుడు మీకు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. మీరు బాధలో ఉన్నారు, టెన్షన్‌లో ఉన్నారు. ఎప్పుడూ ఆలోచిస్తున్నారు. నా హెల్త్ ఎందుకు ఇలా ప్రాబ్లమ్‌లో ఉంది? నా ఎందుకు ఎందుకు హెల్త్ ఇలా అయ్యింది? ఇప్పుడు మీరేం చేయండి? కూర్చోండి. నెమ్మదిగా కూర్చోండి. ప్రతిరోజు మార్నింగ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఇవ్వండి. 20 మినిట్స్ టైమ్ ఇవ్వండి. యెస్. డియర్ గాడ్, డియర్ సోర్స్, యెస్, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా ఈ హెల్త్ ఛాలెంజెస్ గురించి. అప్పుడు మీరు ఎలాంటి ఎమోషన్ ఫీల్ అవుతున్నారు? మేబీ యూ ఆర్ ఫీలింగ్ సాడ్. చాలా బాధపడుతున్నారు. చాలా టెన్షన్‌గా ఉంటుంది. చాలా వర్రీగా ఉంటుంది. యాంగర్, కోపంగా ఉంటారు. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ సాడ్‌నెస్. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ హెల్త్ ప్రాబ్లమ్. ఈ హెల్త్ ప్రాబ్లమ్‌కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అండ్ ఐ లెట్ గో ఆల్ ద మెమరీ, ఆల్ ద డేటా ఫ్రమ్ మై పాస్ట్. ఈ జన్మలో లేదా నా పూర్వ జన్మలో నేను క్యారీ చేస్తున్న మెమరీస్ అన్నిటిని నేను లెట్ గో చేస్తున్నాను. ఐయామ్ సారీ. దీన్ని నేను ఇలా క్రియేట్ చేసినందుకు సారీ. నా ద్వారా లేదా నా ఫ్యామిలీ ద్వారా లేదా నా యాన్సెస్టర్స్ ద్వారా దీనికి కారణమైన అంత డేటాని నేను క్లియర్ చేస్తున్నాను. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నన్ను క్షమించండి. నేను ఈ డేటా అంతా కూడా ఇప్పటివరకు క్యారీ చేసినందుకు నన్ను క్షమించండి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ డియర్ గాడ్ ఫర్ హెల్పింగ్ మీ టు రిలీజ్ దిస్. దీన్ని రిలీజ్ చేయడానికి నాకు సహకరించినందుకు థాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సో, ఐ వాంట్ యూ టు రిపీట్ దిస్ స్టేట్మెంట్. దీని గురించి చాలా ఇంపార్టెంట్ స్క్రిప్ట్ ఉంటుందండి. హోపోనోపోనో వర్క్‌షాప్‌లో ఈ స్క్రిప్ట్ అంతా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఐ వాంట్ ఎవ్రీబడీ టు ప్రాక్టీస్ దిస్. ప్రతిరోజు టైం తీసుకోండి అండ్ హీల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోకుంటే మీరు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత మంచి ఇంట్లో ఉన్నా యూ కెనాట్ ఎంజాయ్ ఇట్ అండి. ఎందుకంటే ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? ఒక నెగటివిటీ ఉంటుంది. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడీ. ఎందుకంటే చాలామంది యూఎస్ నుంచి అటెండ్ అవుతుంటారు. యూకే నుంచి అటెండ్ అవుతుంటారు. దుబాయ్ నుంచి అటెండ్ అవుతుంటారు. సో, మోర్ దెన్ 12 కంట్రీస్ పీపుల్ ఆర్ అటెండింగ్ మై వర్క్‌షాప్స్. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో, నౌ సెప్టెంబర్ మంత్‌లో వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అన్ అడ్వాన్స్ హోపోనోపోనో వర్క్‌షాప్. మినిమమ్ కాస్ట్ ఉంటుందండి. మీరు హోటల్‌లోకెళ్ళి ఫుడ్ తింటే ఎంత కాస్ట్ అవుతుందో అంత కాస్ట్‌లో మీరు మీ లైఫ్ చేంజింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ టూల్‌ని మీరు నేర్చుకోబోతున్నారు. ఒకసారి నేర్చుకున్న తర్వాత యూ కెన్ రిపీట్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఆ రిపిటేషన్ ఫీస్ కూడా ఓన్లీ జస్ట్ 999 లేదా 499 మాత్రమే ఉంటుంది. సో దట్ మీరు ఎన్ని సార్లు ఈ టెక్నిక్ గురించి మనం ఎప్పుడైతే ఎంత ఎక్కువగా నేర్చుకుంటాం, ఎంత డీప్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని అర్థం చేసుకుంటాం,
మన డీపర్ సెల్ఫ్ని మనం అర్థం చేసుకున్నాం, మన ఇన్నర్ చైల్డ్ని ప్రోగ్రామింగ్ చేస్తాము, తొందరగా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రాబ్లం అనేది మన మెమరీ నుంచి వచ్చింది, అర్థం చేసుకోండి. మనం బయట చూస్తుంది ప్రాబ్లం 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 అని మనం 100 సార్లు రిపీట్ చేస్తుంటాము. బట్ ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఇది నాలో ఉన్న మెమరీ. నేను ఎక్కడి నుంచి క్యారీ చేస్తానో నాకు తెలీదు. ఇప్పుడు వైరస్ ఉంది కంప్యూటర్లో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. యూ హ్యావ్ టు యూస్ యాంటీవైరస్ అంతే. మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అది మెమరీ నుంచి వస్తుంది, డేటా నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది వి డోంట్ నో ఇట్. బట్ 100% రెస్పాన్సిబిలిటీ మాత్రం తీసుకోవాలి. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ గిల్టీగా ఫీల్ అవ్వాలి అనట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఐ కెన్ క్లియర్ ఇట్ అవుట్. లేదంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అది అలా అయింది కాబట్టి ఇలా జరిగింది. చాలామంది కొంతమంది సార్ నా పైన నెగిటివ్ అయి పెట్టారు, వాళ్ళు ఏదో చేశారు, చేతబడి చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఫ్రెండ్స్, మన వైబ్రేషన్ సరిగ్గా ఉంటాయి, మన ఆరా సరిగ్గా ఉంటాయి, నథింగ్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్. మై డియర్ ఫ్రెండ్స్, సో హీలర్స్, లెట్ us హీల్ అవర్ సెల్ఫ్. మీరు ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయండి, ఓపెన్ ప్రాక్టీస్ చేయండి. లెట్ గో ఆల్ ద నెగటివిటీ, లెట్ గో యాంగర్, ఫియర్, సాడ్నెస్, ఇవన్నిటిని కూడా లెట్ గో చేయండి అండ్ రిలీజ్ దిస్ ఫ్రమ్ యువర్ బాడీ అండ్ మైండ్. అప్పుడు మీరు హెల్త్ని చూస్తారు, మీరు రిలేషన్షిప్లో హ్యాపీనెస్ని చూస్తారు, మంచి మనీని, మీ లైఫ్లోకి మనీ రావడం చూస్తారు. ఎందుకంటే ఇదంతా బ్లాకేజెస్ అండి. ఈ బ్లాకేజెస్ చూడండి, మీరు ఒక వాటర్ పైప్లో బ్లాకేజ్ ఉంటే ఆ వాటర్ వెళ్ళవండి, వాటర్ వెళ్ళట్లేదు. ఎందుకు? బికాస్ దెర్ ఇస్ అ బ్లాకేజ్. మనం చూస్తుంటాం, హార్ట్లో బ్లాకేజ్ ఉంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండదు, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సేమ్ వే మన ఎనర్జీ సిస్టంలో బ్లాకేజెస్ ఉంటాయి, అదే జరుగుతుంది. సో సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాకేజెసే మన థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ క్రియేట్ చేసే వైబ్రేషనే మన లైఫ్లోకి హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్, రిలేషన్షిప్ ఛాలెంజెస్ అన్నీ వస్తాయి. సో కూర్చోండి, చేయండి, ఈరోజు బాగా హోపనోపోనో నేర్చుకోండి, చేయండి, స్క్రిప్ట్ ఫాలో అవ్వండి అండ్ అండర్స్టాండ్ ద మ్యాజిక్. మై డియర్ ఫ్రెండ్స్, నేను నా వర్క్షాప్లో వచ్చే అందరికీ స్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తాను. స్క్రిప్ట్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాము అండ్ ఇట్స్ 14 days ప్రాక్టీస్. ప్రతిరోజు లైవ్లో నాతో ప్రాక్టీస్ చేస్తారు. దానివల్ల మీరు ఒక ఎనర్జీ షిఫ్ట్ని మీరు గమనిస్తారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ దిస్ రిజల్ట్స్. రైట్ నౌ వీఆర్ కండక్టింగ్ ఈఎఫ్టీ వర్క్షాప్. మ్యాజికల్ రిజల్ట్స్ వస్తున్నాయండి. పీపుల్ కమింగ్ ఫ్రమ్ 12 different countries and enjoying every day. ఓపెనోపోనో, ఈఎఫ్టీ, గ్రాటిట్యూడ్ అండ్ ఆల్ దీస్ ఆర్ ద టూల్స్ అండి. వీటన్నిటిని యూజ్ చేస్తేనే మనం అనుకున్న రిజల్ట్స్ మనకు వస్తాయి. సో ప్లీజ్ share this video, subscribe this and join for the upcoming workshop. And I would like to see you live in the workshop. Thank you so much. Type JND. I'm sorry. Please forgive me. Thank you. I love you. See you in the workshop. More power to all of you.